రాష్ట్ర ఖజానా కంటే సామాన్యుడి ఆకలి ముఖ్యమని భావించిన ఆ ధైర్యవంతుడు ఎవరో తెలుసా? ఇప్పటికీ మనం వాడుతున్న మండల వ్యవస్థ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మీకు తెలుసా? ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చిన ఆ 5 విప్లవాత్మక నిర్ణయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు ఇండియా పాలిటిక్స్ తెలుగు. నందమూరి తారక రామారావు గారు జనవరి 9, 1983 సంచలన విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేసిన పనుల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆయన చేసిన మంచి పనుల్లో అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ₹2 కిలో బియ్యం పంపిణీ చేయడం. ఈ పథకం ద్వారా పేద ప్రజలు 3 పూటలు కడుపునిండా తినేవారు. ఆయన చేసిన మంచి పనుల్లో ఇది రెండవది. ఏమిటంటే మహిళలు కూడా ఆస్తి విషయంలో సమాన హక్కు ఉండాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మండల రెవెన్యూ కార్యాలయం MRO ఆఫీసెస్ అనేవి పెట్టారు ప్రతి మండలంలో. ఇలా పెట్టడం వల్ల ప్రజలకు చాలా మంచి జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక మంచి నిర్ణయం. మద్యపానాన్ని నిషేధం చేయడం, దీని ద్వారా కుటుంబాలు చాలా హ్యాపీగా ఉండేవి. రాయలసీమ ప్రజలు నీరు కోసం చాలా ఇబ్బందులు పడేవారు. వాళ్ళ కోసం తెలుగు గంగా ప్రాజెక్ట్ అనేది కట్టించి వాళ్ళ బాధను తీర్చారు ఎన్టీఆర్ గారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇండియా పాలిటిక్స్ తెలుగు.